కూడా క్రోడీకరించుకొని ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా రావడం భేటీ జరుగుతోంది. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది. ముఖ్యంగా 7 మండలాల విషయంలో, ప్రధానంగా భద్రాచలం సంబంధించినటువంటి 5 గ్రామాల విషయంలో చర్చ కూడా జరిగింది. హోంశాఖకు కూడా లేఖ రాయాలి అనేటువంటి ఒక సూచన కూడా ఫైనల్గా వచ్చిందని చెప్పి, సో తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి వీటి పరిష్కారానికి ఏ రకమైనటువంటి సంసిద్ధతతో ఉన్నారు? సో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి అంశాలు కానీ, లేకపోతే మీరు ప్రతిపాదిస్తున్నటువంటి కొన్ని అంశాల మీద కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ పెండింగ్ ఉన్నటువంటి అంశాలని ఏ రకంగా ముందుకెళ్తారు పరిష్కరించుకునేదానికి? ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలను ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం ఒకటి. రెండవది, విభజన చట్టంలోని అంశాలు కాకుండా కూడా కొన్ని తలెత్తుతున్న అంశాలు, ఇది మీరు ప్రధానంగా చెప్తున్నది 7 మండలాలు. ఆ 7 మండలాల అంశంలో ఆ రోజు ఆర్డినెన్స్ వచ్చింది. దాని విషయంలో ఇద్దరు సుముఖంగా ఉంటారనే ఆలోచనతోనే ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఆస్తులు, భూమి, నీళ్లకు సంబంధించిన అంశాలు మన ముందు చర్చకు ఉంటాయి. నాకు తెలిసి ప్రతిపాదనలు అన్ని కూడా డిస్క్లోజ్ కావడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుండొచ్చు. అయితే నీటి వాటాకు సంబంధించి మనము కృష్ణా రివర్ బోర్డు వేసినాము, తర్వాత గోదావరి ఉన్నది, అది కాకుండా అపెక్స్ కౌన్సిల్ కూడా పెట్టినాం. కానీ అప్పుడప్పుడు కృష్ణా నదికి సంబంధించి మాత్రం సమస్య వస్తున్నది. దాన్ని బ్రజేష్ కుమార్ మిశ్రా ఏదైతే మిగులు జలాల కోసం వేసిన కమిటీ ఉన్నదో, ఆ ట్రిబ్యునల్ దాన్ని అనుసరించి పంచుకునే ప్రయత్నం కానీ, కామన్ ప్రాజెక్ట్స్ కట్టే ప్రయత్నం కానీ, లేదంటే గోదావరి మిగులు జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకురావడం అంశంలో ఒక జాయింట్ ప్రాజెక్ట్ కనుక కట్టగలిగితే ఇంకా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు గిల్లి గజ్జాలు పెట్టుకునే ప్రయత్నం 2 ప్రభుత్వాలు చేయవనే నమ్మకం అందరికీ ఉన్నది. ఇప్పటికీ అటు చంద్రబాబు నాయుడు గారి రెజ్యూమ్ అంటే మీన్స్ ఆ 5 years టెన్యూర్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఇష్యూస్ రిజాల్వ్ కాలేదు. అటు కేసీఆర్ గారు, జగన్ గారు ఉన్న క్రమంలో కూడా చర్చలు పాజిటివ్ గానే వచ్చినాయి కానీ పరిష్కారం కాలేదు. ఇప్పుడు డెఫినెట్ గా పరిష్కారం దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, విభజన చట్టాన్ని తయారు చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 అంశాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని విపక్షాలు కానీ కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఏ సమస్యలు రావు. సపోజ్ అమరావతి డెవలప్ అది క్యాపిటల్ గా అయింది అనుకోండి, లేదంటే స్పెషల్ స్టేటస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఇవ్వడానికి కలిసి కొట్టాడాల్సిన అవసరం కూడా ఉందనుకోండి. ఒకవేళ అలాంటి సమస్యలు వస్తే ఏదో హైదరాబాద్ నష్టం జరుగుతుందని, మిగతా ఇప్పుడు ఇంకేదో విజయవాడ మొత్తం పూర్తిగా డెవలప్ అయిపోయి ఇక్కడి నుంచి మొత్తం అక్కడికి పోతుందని ఒక ప్రచారాలు చేస్తున్నారు. ఇది దీనికి అనుకూలంగా ఉండడానికే ఇద్దరు కలుస్తుందని ఒక గోబెల్ స్టార్ట్ చేస్తే, హైదరాబాద్ అనేది ఒక పురోగమిస్తున్న సిటీ, 400 years అబౌవ్ దాని చరిత్ర ఉంది. అటు అమరావతి అంటే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు కూడా దాని చరిత్ర దానికి ఉంది. అది గ్రో కావడానికి ఒక ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలి, స్పెషల్ క్యారిడార్ కూడా. నా ఉద్దేశంలోనైతే చాలా మంది చెప్తున్నది, హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఫాస్టర్ గా చేసి ఒక స్పెషల్ ట్రైన్ ను మనం నడుపుకోగలిగితే ఇంకా హైదరాబాద్ విజయవాడ మధ్య కూడా సత్సంబంధాలు ఉంటాయి. కర్నూలు హైదరాబాద్ కూడా చాలా నిడివి తక్కువ, 200 kilometers. కర్నూలు కూడా ఎంపవర్ అవుతుంది. మీకు భద్రాచలం, కుంట, రాజమండ్రి ఆ రోడ్డు అటు సైడ్ ఉంటే అసలు 2 రాష్ట్రాలు విడిపోయినాయి అనే ఆలోచన కూడా రాకుండా కలిసి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయాకర్ గారు, ఒక అంశం మీరు అన్నట్లుగా, సో ఇవాళ 12 lanes రోడ్డు కూడా ప్రపోజల్ ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు అని చెప్తున్నారు. సో అలాంటి వస్తే ఖచ్చితంగా ఈ చిన్న అంశాలు కూడా అధిగమించి మంచి దశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఆ రాష్ట్రాలు